ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు మాటిచ్చాను కదా, నిశ్చితార్థంలో నీ వేలికి ఉంగరం తొడిగే ముందు నీ చెల్లిని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతానని. ఇంతకీ పూజ చెల్లెలెవరండి? నువ్వు ఎంతకాలం వెతుకుతున్న నీ చెల్లెలు తేజ ఈ క్రాంతినే పూజ, ఈ క్రాంతినే పూజ, క్రాంతినే పూజ, క్రాంతినే పూజ, క్రాంతినే పూజ. ఏంటి? క్రాంతిని అసలు తేజనా? తను చిన్నప్పుడు తప్పిపోయిన పూజ చెల్లెలా? అవును సార్. ఇదంతా అబద్ధం. ఇది తేజ ఏంటి? అసలు నా కుటుంబానికి దీనికి సంబంధమే లేదు. అవును, అంటే పూజకి మాటిచ్చావు కాబట్టి ఆ మాటను నిలబెట్టుకోవడం కోసం ఈ క్రాంతియే నీ చెల్లెలు అని చెప్తే అయిపోతుందనుకుంటున్నావా? అసలు ఈ క్రాంతిని తేజ అనడానికి ఆధారం ఏంటి? ఆధారం ఉంది మేడం. ఈ క్రాంతినే తేజ అని, పూజ వెతుకుతుంది తననే అని చెప్పింది ఎవరో కాదు, సాక్షాత్తు మీ నాన్నగారే. కావాలంటే వీడియో చూడండి. తేజ నా ఇంట్లో ఉన్న క్రాంతియే పూజ చెల్లెలు. ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. ఈ విషయం తెలిసి కూడా చెప్పకుండా దాచింది ఎవరో పరాయి వాళ్ళు కాదయ్యా, నా సొంత కూతుళ్ళే. వాళ్ళకి ఈ విషయం తెలుసు కానీ పక్క పక్కనే ఉంటున్న ఆ ఇద్దరు పిల్లలకి తెలీదు. నేను వెళ్ళి చెప్పే పరిస్థితి లేదు. నువ్వు త్వరగా వెళ్ళి నా పూజకి క్రాంతే తన చెల్లెలని చెప్పయ్యా. తాతయ్య, ఇప్పుడేమంటారు? ఇంకొక విషయం,
క్రాంతి వాళ్ళ అమ్మగారి పేరు సూర్యకాంతం. నీకు తెలిసినంత వరకు సూర్యకాంతం గారు నిన్ను దత్తత తీసుకున్న తల్లి. కానీ నిజమేంటో తెలుసా? ఆవిడే నీ కన్న తల్లి. సూర్యకాంతం మా అమ్మనా? నన్ను కన్న తల్ల? అయితే ఈ క్రాంతి క్రాంతి ఇంతకాలం నువ్వు నా పక్కనే ఉన్నా నువ్వే నా చెల్లెలవని నేను తెలుసుకోలేకపోయాను. కానీ ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీ ఇద్దరు ఒకే తల్లి బిడ్డలని, సొంత అక్కా చెల్లెలని మీ అత్తయ్య వాళ్ళకు కూడా తెలుసు. ఏంటి పూజా క్రాంతి అక్కా చెల్లెలన్న విషయం మా అమ్మ వాళ్ళకి తెలుసా? తెలుసానయ్యా, కానీ నిజం వాళ్లకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారో వాళ్ళకే తెలియాలి. అదేంటండి, ఇద్దరిలో ఒక అమ్మాయి మేనకోడలు, ఇంకో అమ్మాయి ఇంటి కోడలు. వాళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళని తెలిసి కూడా ఆ విషయం మీరెందుకు దాచిపెట్టాల్సి వచ్చింది? ఆస్తి కోసం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.